అపార యుద్ధ నైపుణ్యం చూపుతున్న అక్షయ కుమారుని చంపడానికి హనుమకు మనసొప్పలేదు. ఇతడు బాలుడు, కాని ఇతని పరాక్రమం క్షణ క్షణానికి పెరిగిపోతూనే ఉంది. ఇతనిని ఉపేక్షిస్తే నన్ను సంహరిస్తాడు, కాబట్టి ఇతని మీద జాలి చూపడం మంచిది కాదు, ఇతనిని చంపక తప్పదు అని మనసులో అనుకొని స్వామి హనుమ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి మహావేగంతో కిందకు దిగుతూ అక్షయ కుమారుని రథమునకు కట్టిన గుర్రములను అరచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బలను తట్టుకోలేక గుర్రములు కింద పడి మరణించాయి. తరువాత హనుమంతుడు దివ్య రథమును ఒక్క వేటుతో విరగ్గొట్టాడు. అక్షయ కుమారుడు రథం నుండి కింద పడ్డాడు. అంతలోనే అక్షయ కుమారుడు ఒక చేత్తో ఖడ్గమును ధరించి పైకి ఎగిరాడు. కాని హనుమంతుడు అక్షయ కుమారుని కాళ్ళు పట్టుకొని కిందకి బలంగా లాగి గిరాగిరా తిప్పి నేలకేసి మోదాడు. ఆ దెబ్బకు అక్షయ కుమారుని చేతులు, కాళ్ళు, నడుము విరిగిపోయాయి. అక్షయ కుమారుడు నెత్తురు కక్కుకొని మరణించాడు. అక్షయ కుమారుడు మరణించడం చూసిన సేనలు ఇక హనుమంతునితో యుద్ధం చేయకుండా పారిపోయారు. హనుమంతుడు తిరిగి తోరణ స్తంభం ఎక్కి ఇంకా ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నాడు.